వైసీపీ ఆధ్వర్యంలో చెలో పోతిరెడ్డిపాడు కార్యక్రమం అయితే నిర్వహించనున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ శ్రీసాగర్. రాయలసీమ జిల్లాలకు ప్రధాన నీటి వనరుగా ఉంటున్నటువంటి కృష్ణా జలాల సాధన కోసం వైకాపా మరోసారి పోరాటానికి సిద్ధమైంది. రాయలసీమకు తరాల నుంచి జరుగుతున్నటువంటి అన్యాయంపై మొత్తం 6 జిల్లాల ముఖ్య నేతలంతా కలిసి వారి వారి ప్రాంతాల నుంచి బయలుదేరి నేరుగా పోతిరెడ్డిపాడు వద్దకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. అక్కడకు చేరుకున్న అనంతరం ప్రాజెక్టు వద్ద నిరసనకు దిగి అటు ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రుల తీరును అక్కడి నుంచే ఎండగట్టేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి ఇటీవల తెలంగాణ అసెంబ్లీ వేదికగా అక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాయలసీమకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై మాట్లాడిన తీరుకు నిరసనగా ఇవాళ ఉమ్మడి రాయలసీమ 4 జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు ప్రాంతాలకు చెందిన వైసీపీ నేతలంతా పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ వద్దకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం 6 జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మిగతా ముఖ్య నేతలంతా ఇవాళ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను సందర్శించనున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమ జిల్లాలకు ప్రధాన నీటి సరఫరా జరగాల్సి ఉంటుంది. అయితే పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి పనులను రాష్ట్ర ప్రభుత్వము నిలిపివేయడంతో పాటు రాయలసీమకు జరిగేటువంటి సాగునీటి పంపకానికి సంబంధించినటువంటి అంశాలపై ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో అక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఇలాంటి వ్యాఖ్యలకు నిరసనగా కూడా ఈ ప్రాజెక్టు వద్దకు చేరుకుని వైసీపీ నేతలంతా ఈ 2 ప్రభుత్వాల తీరుపై ఎండగట్టేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తొలి నుంచి కూడా అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సైతం ఈ రెగ్యులేటరీ ప్రాజెక్టు వ్యవహారంపై జలాల పంపకం విషయం కొనసాగుతూ వస్తూనే ఉంది. అంటే వివాదం కొనసాగుతూ వస్తూనే ఉంది. ఆ తర్వాత రాష్ట్రం 2గా విభజింపబడిన తర్వాత కూడా ఇదే రకమైనటువంటి విధానాలు కొనసాగుతూ వస్తున్నాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును క్రమబద్ధీకరిస్తూ రాయలసీమ ప్రాంతానికి తగినంతగా సాగునీటిని కూడా అందించగలిగారు. అయితే అంతేకాకుండా ఈ ప్రాజెక్టు ఆధునీకరించడం కూడా జరిగిపోయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కూడా ప్రాజెక్టు ఎత్తును సరళీకృతం చేసి సాగునీటి సరఫరా తెప్పించగలగడంలో కూడా తెప్పించారనేటువంటి విధానాన్ని కూడా వైకాపా నేతలు చెప్తున్నారు. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చేతులు కలిపి రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేసే ప్రక్రియకు సిద్ధమవుతున్నారని కూడా వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.